నగరంలో సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా టీడీపీ బీజేపీ మధ్య మరోసారి అగ్గిరాజుకుంది. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రి జవదేకర్ ను టీడీపీ నాయకులు నిలదీశారు. అయితే అభివృద్ధే కేంద్రం ఎజెండా అని కౌంటర్ ఇచ్చారు జవదేకర్. అనంతపురం జిల్లాలో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ కు ప్రత్యేక హోదా సిగ తగిలింది. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజకీయ వేడి రాజేశారు. సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రిని ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీకి కేంద్రం ఇచ్చిన విభజన హామీలు అమలు చేయాలని మంత్రి సునీత కోరారు. ప్రధాని మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని ఆమె గుర్తు చేశారు. టీడీపీ ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా ప్రత్యేక హోదా విషయమై కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. జవదేకర్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన సమయంలో ఆయన హోదా విభజన హామీలపై ప్రశ్నించారు. హోదా విషయంలో టీడీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపించగా ఆయన మాత్రం అభివృద్ధి, రాజకీయాలు వేరువేరని గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఏపీ లోగోను జవదేకర్ ఆవిష్కరించారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలు ఉండవని తేల్చి చెప్పారు. ఏపీకి ఇచ్చిన అన్ని హామీల్ని వరుసగా నెరవేరుస్తామని తెలిపారు. That Andhra Pradesh is part of India. It has been bifurcated and it requires more. और मेरे colleagues ने भाषण किया क्योंकि उनका दिल मांगे more. I always say that we are Team India, Team HRD and we are Team Education because education is a national agenda. We can do politics of development but not politics in development. సెంట్రల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి జవదేకర్ అన్ని అబద్దాలు చెప్పారని మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. 17 యూనివర్సిటీలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా డిపిఆర్లు తయారు చేశారు. మరి ఆ డిపిఆర్లు అప్రూవ్ చేసి మరి కొత్తగా మీరు ఒక ఇన్స్టిట్యూట్ పెడతా ఉన్నారు ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం కోసం. దాని ద్వారా కానీ లేకపోతే మీరు ఎలా అయినా సరే ఏదైతే ఇన్స్టిట్యూట్స్ మనకి స్టార్ట్ అయ్యాయో ఇవన్నీ కూడా పర్మనెంట్ క్యాంపస్లోకి షిఫ్ట్ కావాల్సిన అవసరం ఉంది. క్యాంపస్లో షిఫ్ట్ కావడమే కాదు, పర్మనెంట్ ఫ్యాకల్టీ కావాలి. మొత్తం దానికి ఒక సీరియస్నెస్, ఎందుకంటే ఒక ఆల్ ఇండియా లెవెల్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఖరగ్పూర్ ఐఐటి ద్వారా ఈరోజు భారతదేశంలో గుర్తింపు పొందింది. తిరుపతి సభలో ఓవైపు చంద్రబాబు, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉన్న సమయంలో మోడీ ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని మంత్రి గంటా గుర్తు చేశారు.